హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా కుట్టి. ఇవాళ పొట్లకాయ ఫ్రై చేస్తున్నానండి. అదిగోండి, పొట్లకాయ అలా సన్నగా చక్రాల్లాగా తరుక్కొని రాళ్ళు ఉప్పేసి అందులోని నీరంతా మనం పిసికేసుకోవాలండి. లేదా మనకి కూర కసకసలా తగులుతుంటుంది అనమాట. మధ్య మధ్యలో కూర బాగోదు. ఇలా చేసేసుకొని కొంచెం ఒక 1 మినిట్ అలా డ్రై చేసేసి మనం ఉంచేయాలి. అంటే మొత్తం నీరంతా పోతుంది. తర్వాత పొయ్యి మీద బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసి తాలింపు దినుసులు యాజ్ యూజువల్గా వేసుకోవాలండి. ఒక్క ఎండుమిరపకాయ వేయండి. అంటే మా ఇంట్లో పిల్లలు కారం ఎక్కువ తినరని నేను ఒకటే వేసాను. అలా బాగా చిటపటలు ఆడిన తర్వాత మనము పొట్లకాయ ముక్కలన్నీ వేయాలండి. వేసిన తర్వాత ఒక ప్లేట్ మీద నీళ్ళు వేసి సిమ్ మీద పెట్టి కూర కలుపుతూ ఉండాలండి. మనం ఈ కూర కొంచెం ఓపికగా చేయాలండి. ప్లేట్లో నీళ్లు పెట్టడానికి ఎందుకంటే అది చక్కగా ఉడికిపోద్ది కదా, అందుకు నీళ్లు పెట్టానండి. అదిగోండి, ఉప్పు మీరు తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. ఇలా ప్లేట్ పెట్టి సిమ్ మీద మనం కలుపుతూ ఉండాలి. అదిగోండి, మధ్య మధ్యలో కలుపుతుంటే అది కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అవుతూ ఉంటుంది. సిమ్ మీదే, నాకు అది విజువల్ సరిగ్గా రాలేదు. కలుపుతూ ఉంటే మీకు అదిగోండి బ్రౌన్ కలర్ టర్న్ అవుతుంది. చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రైలో కారం వేసేసి దించుకోవడమే అండి. ఈ ఫ్రై నిలువ ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.